Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. సో మనం ఈరోజు సెషన్లో ఏంటంటే సెప్టెంబర్ 17 కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాం. అండ్ యాజ్ వెల్ as సెప్టెంబర్ 16 రోజు డిస్క్రిప్టివ్ సెషన్ ఏదైతే ఉందో సో వాటి బేసిస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి జస్ట్ ఒక మీకు మోడల్ క్వశ్చన్స్ లాగా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మాక్ టెస్ట్ అనమాట. అండ్ వాట్ ఎవర్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతున్నాయో సో వాటికి మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ యాజ్ వెల్ as మీకు ఇంకా పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే జాయిన్ త్రూ అవర్ టెలిగ్రామ్ ఛానల్. So link is also provided in description. Go through that link. You can get availability of PDFs of current affairs అనమాట. అంటే ఒకవేళ మీరు నోట్స్ తీసుకోలేకపోతుంటే ఏంటంటే లైక్ పీడిఎఫ్స్లో మీకు ఒక ఫార్మాట్లో ఉంటే జస్ట్ యూ కెన్ రివైజ్ ఇట్ వైల్ యూర్ లైక్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ మన సెషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేసినట్టయితే యూ కెన్ సీ హియర్ రీసెంట్గా ఇండియా పార్టిసిపేట్ చేసిన 6th ఎక్సైజ్ పీస్ఫుల్ మిషన్ ఏదైతే ఉందో సో ఆ పీస్ఫుల్ మిషన్ 2021ని రీసెంట్గా ఏ కంట్రీ అనేది హోస్ట్ చేసింది. అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్ మనకి హోస్ట్ కంట్రీస్కి సంబంధించింది, రైట్? సో రిగార్డింగ్ ద హోస్ట్ కంట్రీ దాట్ టు అబౌట్ వాట్ పీస్ఫుల్ మిషన్ అనమాట. సో ఎప్పుడు కానీ సమ్మిట్స్ కానీ లేదు అన్నప్పుడు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కానీ ఆర్ ఎల్స్ ఐదర్ ఆఫ్ ద యూ కెన్ సీ లైక్ ఎనీ ఈవెంట్స్, రైట్? సో ఈవెంట్స్కి సంబంధించిన ఏవైనా ఉంటే మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సింది దేనిపైన, సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హోస్ట్ కంట్రీ లేదా హోస్ట్ సిటీ, హోస్ట్ యూ కెన్ సీ లైక్ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ. సో ఇలా మేజర్గా హోస్టింగ్ పార్ట్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినా కూడా అందులో కొంచెం మేజర్గా ఏంటంటే ఈ హోస్ట్ కంట్రీస్ గురించి కానీ లేదా హోస్ట్ స్టేట్స్ గురించి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రైస్ అవుతున్నాయి. సో ఎలాంటి ఏరియాస్లో క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయో కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ మనం ఒకవేళ ఇప్పుడు ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ఆస్ట్రేలియా, చైనా, రష్యా, ఇండియా లేదా యూఎస్ఏ. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా లేకపోతే 16 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూడండి. సో అందులో మనం ఈ టాపిక్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో ఒక్కసారి మీరు ముందు రోజు కరెంట్ అఫైర్స్ చూసిన తర్వాత నెక్స్ట్ డే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్ మీకు ఈజీగా ఏంటంటే ఒక రిమెంబరెన్స్ కానీ రివైజ్ కూడా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ రీసెంట్గా మలింగ తన రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. దాట్ ఈస్ అబౌట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుండి తను రిటైర్మెంట్ అవ్వబోతున్నారు. సో తను రిటైర్మెంట్ అవ్వకముందు ఏ కంట్రీకి ప్లే చేశారనేది క్వశ్చన్ ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? సో మనం ఆల్రెడీ డిస్క్రిప్టివ్ పార్ట్లో డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మేజర్గా మలింగ గారు సడన్ కంట్రీ యొక్క క్రికెటర్ అని డిస్కస్ చేశాను నేను మీకు. అక్కడ ఎగ్జాక్ట్గా కూడా మెన్షన్ చేశాను. వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దట్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈజీలీ. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఆర్ ఇండియా. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో ఫస్ట్ మిమ్మల్ని మేజర్గా రైజ్ చేసి 3 ఏరియాస్ అనమాట. ఏంటా 3 ఏరియాస్? టెక్నాలజీ, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ లేదా ఆర్గనైజేషన్ ఆర్ ఎల్ సడన్ కంపెనీ, రైట్? నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టు లాంచ్ దట్ టెక్నాలజీ. సో ఇక్కడ ఏంటి మనకి క్వశ్చన్ దేని మీద రైజ్ అయింది ఇక్కడ అంటే రీసెంట్గా సటన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఏంటా టెక్నాలజీ? ప్రాజెక్ట్ ఉదాన్. సో ఇది ఆర్టిఫిషియల్ బేస్డ్ యూ కెన్ సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. అంటే ఇంగ్లీష్ నుండి ఒక లైక్ సైంటిఫిక్ కంటెంట్ కానీ ఏదైనా ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏదైతే ఉందో మేజర్గా ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో
సో ఈజీ క్లియర్. సో అందులో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా, టెక్నికల్ కంటెంట్ని కూడా ఇంగ్లీష్ నుండి హిందీకి లేదా ఆల్ అదర్ ఇండియన్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసే ఒక ప్రాజెక్టే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఉదాన్ అనమాట. సో ఇది ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. క్లియర్ కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అంటే దాట్ ఈస్ ఆ టెక్నాలజీని రీసెంట్గా ఈ ఇన్స్టిట్యూట్ లాంచ్ చేసింది అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ కవర్ అయింది కదా, ఇది ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అన్నాము, అండ్ టెక్నాలజీ వచ్చేసి ఏంటి, ప్రాజెక్ట్ ఉదాన్. సో కొన్నిసార్లు ఏంటంటే టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూట్ ఇస్తుంటారు. సో ఇలాంటి ఒక టెక్నాలజీ తీసుకురావడం, ఒక అడ్వాన్స్మెంట్ తీసుకురావడం వెనకాల ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటి అంటుంటారు. సో అప్పుడు మీరు ఆబ్జెక్టివ్ కూడా చూసుకోవాలి. మేజర్గా SINT అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి మీకు రైజ్ అయ్యే క్వశ్చన్స్ కానీ ఈ పర్స్పెక్టివ్ ఏరియాస్లో చూసుకోండి. నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే మనం IIT కాన్పూర్, IIT ఢిల్లీ, IIT మద్రాస్ ఆర్ IIT బాంబే, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ IIT హైదరాబాద్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్. సో ఇంపార్టెంట్ డేస్లో ఏంటి, డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ అండ్ విచ్ ఇయర్ దే హ్యావ్ స్టార్టెడ్ టు సెలబ్రేట్. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి, ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రిజర్వేషన్ ఫర్ ఓజోన్ లేయర్ అనేది. వరల్డ్ ఓజోన్ డేని యాన్యువల్గా యాక్చువల్గా ఏ డేట్ రోజు అబ్జర్వ్ చేస్తారు, 15 సెప్టెంబర్, 14 సెప్టెంబర్, 16 సెప్టెంబర్ ఆర్ 13th సెప్టెంబర్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. బికాస్ నేను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా ఈ వరల్డ్ ఓజోన్ డే గురించి లైక్ ఆ డేట్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో కూడా. ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఇంకెవరికైనా తెలియకపోతే అట్లీస్ట్ ఇప్పుడు తెలుసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ మీకు రివీల్ చేస్తున్నాను, దట్ ఈస్ ఆప్షన్ సి. 16th సెప్టెంబర్ రోజు ఈ వరల్డ్ ఓజోన్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఓకే. నెక్స్ట్ మరి మనం ఇది డిస్కస్ చేసాం ఏంటి, థీమ్ గురించి ఆల్రెడీ క్లాస్లో, డేట్ ఒక్కటి డిస్కస్ చేయలేదు, నేను మీకు అది వర్క్గా ఇచ్చాను. సో మ్యాక్సిమం లెస్ ఓన్ లైక్ కమెంట్స్ అనేది రిసీవ్ చేసుకున్నాను కాబట్టి మీకు ఆన్సర్ కూడా రివీల్ చేశాను ఆ క్వశ్చన్ది. సో రిగార్డింగ్ ఏంటంటే థీమ్. సో థీమ్ గురించి ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఒకసారి మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే 2021 వరల్డ్ ఓజోన్ డే యొక్క థీమ్ ఏంటి అనేది, కీప్ కూల్ అండ్ క్యారీ ఆన్ ద మాంట్రియల్ ప్రోటోకాల్ గురించా, లేదు అన్నప్పుడు లైక్ ఓజోన్ లైఫ్ 35 ఇయర్స్ ఆఫ్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్, 32 ఇయర్స్ అండ్ హీలింగ్, మాంట్రియల్ ప్రోటోకాల్ అండ్ కీపింగ్ యూర్స్ అవర్ ఫుడ్ అండ్ వ్యాక్సిన్ స్కూల్. సో ఇక్కడ మీరు ఏంటంటే కోవిడ్కి సంబంధించిన ఒక చిన్న క్లూ అనేది ఉంది. సో అట్లీస్ట్ దాంతో అయినా ఇక్కడ మీరు ఆన్సర్ మెన్షన్ చేయొచ్చు. రైట్, ఈవెన్ క్లూ కాదు, మీకు 50% ఆన్సర్ ఆల్రెడీ రివీల్ చేశాను. కోవిడ్కి సంబంధించిన ఒక లైక్ యూ కెన్ సీ సమ్ సర్టన్ వర్డ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి థీమ్లో. సో అట్లీస్ట్ ఫోకసింగ్ ఆన్ దాట్, ట్రై టు మెన్షన్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ చీఫ్ కాన్క్లేవ్ అనేది రీసెంట్గా ఎక్కడ ఆర్గనైజ్ చేశారు అంటే ఇక్కడ ఏమంటున్నారు, మనకి హోస్ట్ కంట్రీ అనుకోవచ్చు కదా, సరే హోస్ట్ కంట్రీ కాదు లేదా హోస్ట్ సిటీ కాదు, రైట్. సో హోస్ట్ స్టేట్ ఆఫ్ సంథింగ్ యూనియన్ టెరిటరీ. హోస్ట్ అనకుండా ఏమంటున్నారు, సర్టెన్ ప్లేస్. అంటే రీసెంట్గా ఈ సమిట్ అనేది జరిగింది, రైట్, ఈ కాన్క్లేవ్ అనేది జరిగింది. సో ఆ కాన్క్లేవ్ ఎక్కడ జరగబోతుంది, లైక్ ఎక్కడ ఆర్గనైజ్ చేశారు, అట్ ప్లేస్ అనమాట. అంటే ఇక్కడ ప్లేసెస్ పైన మేజర్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో కొన్నిసార్లు మీకు ప్లేసెస్ నేమ్ ఇచ్చి కూడా ఎలా అడుగుతుంటారు అంటే ఈ ఎడిషన్ పైన ఫోకస్ చేస్తారు. ఏంటో ఎడిషన్ మనకి 8th ఎడిషన్, రైట్. సో న్యూమరికల్ టర్మ్లో అడుగుతుంటారు. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ముంబై, న్యూఢిల్లీ, డెహ్రాడూన్, పూణే ఆర్ బెంగళూరు. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయిపోయింది. నవ్ వి విల్ మూవ్ టు డిస్క్రిప్టివ్ సెషన్. సో ఫస్ట్ మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ స్కీమ్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన గురించి. సో బిఫోర్ దట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ప్రస్తుతం ఏంటి అంటే రేల్ కౌశల్ వికాస్ యోజన అనమాట. ఓకే. సో అది తెలుసుకునే ముందు ఫస్ట్ మనకి ఇక్కడ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఐడియా ఉంటే మీకు ఈజీగా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది, రైట్. సో ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన యాక్చువల్గా ఇనిషియేటివ్ అనేది 2015లో తీసుకొచ్చారు. సో అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకే. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఓకే. సో ఇందులో భాగంగా ఈ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజనని తీసుకొచ్చారు. మరి దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడమే వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ఈజీ క్లియర్. అంటే ఈ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజనని లాంచ్ చేయడం పర్పస్. ఈజీ క్లియర్ అంటే ఆబ్జెక్టివ్ తెలియాలి కదా, ఎందుకోసం అంటే యూత్ని ట్రైన్ చేయడం కోసం, వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం, సర్టన్ పర్స్పెక్టివ్ ఏరియాస్, ఓకే, రిగార్డింగ్ ఇండస్ట్రియల్ లెవెల్స్
కానీ ఎక్కడైనా కూడా వాళ్ళ యొక్క లైక్ స్కిల్స్ని ట్రైన్ చేయడం అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ అనేది ఒక అడ్వాన్స్మెంట్ స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా తీసుకొచ్చిన ఒక న్యూ స్కీమ్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ చెప్పుకుంటే ఏంటది మనకి రైల్ కౌశల్ వికాస్ యోజన. సో మనకి ఇది లాంచ్ చేసింది మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అశ్విని వైష్ణవ్ గారు. స్టాటిక్ పార్ట్ చూసుకోండి ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ ఇప్పుడు ఈ మిషన్ ద్వారా ఎలా బెనిఫిట్ అవ్వబోతున్నారు యూత్ అంటే రైల్వేస్ దగ్గర దిస్ విల్ ప్రొవైడ్ ద రైల్వేస్ అండ్ ఎంట్రీ లెవెల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ విచ్ ఈస్ రిలవెంట్ స్కిల్స్ అండ్ దాట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ 75 రైల్వే ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో. సో అక్రాస్ ఇండియాలో ఈ 75 రైల్వే ఇన్స్టిట్యూట్ ద్వారా ఇక్కడ యూత్ని ట్రైన్ చేయబోతున్నారు. అండ్ యాజ్ వెల్ as యూత్ అంటున్నాం కదా, ఏజ్ గ్రూప్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది అంటే ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 35 ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఈ రైల్ కౌశల్ వికాస్ యోజన ద్వారా ట్రైన్ చేయబోతున్నారు. అండ్ యాజ్ వెల్ as చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఎలక్ట్రీషియన్ కానీ వెల్డింగ్ కానీ లైక్ ఫిటో మెకానిక్స్ ఇలాంటి రిలవెంట్ ట్రేడ్స్లలో ట్రైనింగ్ ఆఫ్ 4 ఇండస్ట్రీ లెవెల్ సెక్టార్స్ అనమాట. అండ్ యాజ్ వెల్ as 50,000 యూత్ 3 ఇయర్స్లో ట్రైన్ అవ్వబోతున్నారు. ఏంట మిషన్ ద్వారా మనకి రైల్ కౌశల్ వికాస్ యోజనలో భాగంగా. అండ్ యాజ్ వెల్ as ఈ మిషన్ మెయిన్గా దిస్ ఈజ్ టు ఎంపవర్ యూత్ అనమాట. ఎందుకోసము హౌ దే ఆర్ ఎంపవరింగ్ మన ఇక్కడ ఎంట్రీ లెవెల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ 75 ఇన్స్టిట్యూట్ ద్వారా. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ యాక్చువల్గా ఇప్పుడు ఈ మనకి మిషన్ కూడా ఎందులో భాగంగా అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా. క్లియర్ కదా. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సినవి ఏంటి అబౌట్ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన. సో అందులో భాగంగానే ఇప్పుడు మనకి రైల్ కౌశల్ వికాస్ యోజన ఇండియన్ రైల్వే స్పెషల్గా లాంచ్ చేసింది. ఈజీ క్లియర్. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు రీసెంట్గా లాంచ్ చేసిన ఒక లైక్ చూసుకోవచ్చు మనం స్కీమ్ కానీ లైక్ ప్రాజెక్ట్ అనుకున్న మిషన్ అనుకున్న ఏంటి అంటే మనకు అది 1 గ్రామ్ పంచాయత్ 1 DGP స్కీమ్ అనమాట. సో మేజర్గా యూ కెన్ సీ దిస్ ఈజ్ లాంచ్డ్ అట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ మనకి పాంపర్లో. సో ఈ అవుట్లైన్ డిజిపీ సఖీ ఏదైతే ఉందో సో దిస్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ విత్ యూనియన్ టెరిటరీలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా వాటికి ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇంక్లూజన్ ఓకే ప్రొవైడ్ చేయడం కోసమే ఈ యొక్క 1 గ్రామ్ పంచాయత్ 1 డిజిపే సఖీ అంటున్నారు. సఖీ అంటే మేజర్గా ఫోకస్ చేసేది ఉమెన్కి అనమాట. ఈజ్ ఇట్ క్లియర్. సో అండ్ ఆల్సో క్రియేటింగ్ మచ్ నీడెడ్ ఫినాన్షియల్ యాక్సెస్ పాయింట్స్ అనమాట. అంటే ఇక్కడ ఎక్కువగా ట్రాన్స్పరెన్సీతో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఈ డిజిపే సఖీ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్. సో ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఈవెన్ వాళ్ళు రిమోట్ ఏరియాస్లో ఉన్నా కూడా వాళ్ళకి అందే విధంగా ఈ డిజిపే సఖీని జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్గా లాంచ్ చేసింది. ఈజ్ ఇట్ క్లియర్. నెక్స్ట్ మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్టయితే రీసెంట్గా నీతి ఆయోగ్ అనేది లాంచ్ చేసిన ఒక రిపోర్ట్ దేని గురించి అంటే రీఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా. దేని గురించి అది అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ అంటే రిగార్డింగ్ సిటీస్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నీతి ఆయోగ్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి నీతి ఆయోగ్ అనేది దిస్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్ 2015 రైట్. సో యూ కెన్ సీ హియర్ ఇక్కడ మరి ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నారు అంటే బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఫాలో అవుతున్నారు. యాక్చువల్గా ఈ బాటమ్ అప్ అప్రోచ్ అనే నీతి ఆయోగ్ స్పెషల్గా ఎందుకు అంటే స్టేట్ గవర్నమెంట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ లైక్ వాట్ ఎవర్ ద పార్ట్స్ ఇన్ అవర్ కంట్రీ అంటే ఇండియాలో ఉన్న ప్రతిదీ ఎకనామీలో ఇన్వాల్వ్ అవ్వాలి అని ఈ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఎప్పుడు మనకి 2015లో. మరి ఇది వరకు నీతి ఆయోగ్ ప్లేస్లో ఏది ఉండే నీతి ఆయోగ్ దేన్ని రీప్లేస్ చేసింది అంటే నీతి ఆయోగ్ రీప్లేస్ చేసింది మనకి ప్లానింగ్ కమిషన్ని. ఓకే. సో ఈ ప్లానింగ్ కమిషన్లో ఏంటంటే మనకి టాప్ టు డౌన్ అప్రోచ్ అనేది ఉండే. ఏ అప్రోచ్ అది టాప్ టు డౌన్ అంటే సెంటర్ టు స్టేట్ లాగా అనమాట. సపోజ్ కన్సిడర్ చేసుకోండి అలా. కానీ ఇక్కడ ఏంటి మనకుంది బాటమ్ అప్రోచ్తో ఇంకా నీతి ఆయోగ్ ద్వారా రీప్లేస్ చేశారు ప్లానింగ్ కమిషన్ని. ఈజీ క్లియర్. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ లైక్ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం కొంత డాటా ఏంటి అంటే ఏ సిటీ అయినా కూడా హెల్దీ సిటీ ఫర్ ఆల్గా 2030లోగా ఇది కంప్లీట్ అవ్వాలి. ఏమని ప్రతి ఒక్క సిటీ హెల్దీ సిటీ ఫర్ ఆల్గా లిస్ట్ అవ్వాలి అనేది ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన ఒక కాన్సెప్ట్ అనమాట. అండ్ యాజ్ వెల్ as మనకి రీసెంట్గా ఈ రిపోర్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే సెప్టెంబర్ 16th రోజు లైక్ యూ కెన్ సీ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ కానీ అండ్ యాజ్ వెల్ as CEO అండ్ స్పెషల్ సెక్రటరీ గారు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఓకే. సో అదే మనకి ఇక్కడ ఒక ఫైనల్ రిపోర్ట్ అనమాట అబౌట్ రీఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా గురించి.
అర్బన్ ప్లానింగ్ అంటున్నారు కాబట్టి మేజర్గా సిటీస్ మీదనే ఫోకస్ ఉందన్నమాట ఇక్కడ మనకి. అండ్ ఈ రిపోర్ట్ ఏంటంటే మనకి హెల్దీ సిటీ ఫర్ ఆల్తో భాగంగా 500 సిటీస్ ప్రోగ్రామ్ కూడా ఏంటది 500 హెల్దీ సిటీస్ ప్రోగ్రామ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అనమాట. సో ఈ లైక్ ఒక ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చారు. అండ్ ఆల్సో దిస్ ఇస్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట రికమెండ్ చేశారు అంటే ఈ రిపోర్ట్ ద్వారా. అండ్ యాజ్ వెల్ as మేజర్ రికమెండేషన్స్ ఏంటి అంటే అబౌట్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా. సమ్ ఆఫ్ దమ్ ఇంక్లూడ్స్ లైక్ ప్రోగ్రామ్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రిగార్డింగ్ ఏ ఏరియాస్లో అంటే మేజర్గా ప్లానింగ్ ఆఫ్ హెల్త్ కానీ రీఇంజనీరింగ్ ఆఫ్ అర్బన్ గవర్నెన్స్ అండ్ రివిజన్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ యాక్ట్స్. So these are the major areas that is involved in this reforms in urban planning capacity. అంటే ఎలాంటి రిఫార్మ్స్ అనేవి ఈ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ ఇన్ ఇండియాలో వాళ్ళు రికమెండ్ చేశారు నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ద్వారా అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రికమెండేషన్స్ అని. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్టయితే అయాన్ శంక్త హ్యాస్ నేమ్డ్ యాజ్ 2021 ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో. యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో అనే అవార్డ్ని సిన్స్ 2003 నుండి ప్రజెంట్ చేస్తున్నారు. సో ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు, మరి ఎవరికి ప్రజెంట్ చేస్తారు యాక్చువల్గా ఈ అవార్డ్ అంటే ఫర్ ద యంగ్ పీపుల్ అనమాట. ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 16 years ఓల్డ్ ఉన్న ఏజ్ గ్రూప్ యంగ్ పీపుల్కి ఈ ఇంటర్నేషనల్ లైక్ వాట్ వీ కెన్ సే యంగ్ ఎకో హీరో అవార్డ్ అనేది ప్రజెంట్ చేస్తారు. మరి ఎందుకు ప్రజెంట్ చేస్తారు? ఓకే, సో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ వరల్డ్లో ఉన్న టఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, సో వాటికి సొల్యూషన్స్ ఫైండ్ చేస్తున్న పర్సన్స్కి ఈ అవార్డు అనేది ఇస్తారు. దాట్ టు యంగ్ పీపుల్ దాట్ ఈస్ రిగార్డింగ్ ద 8 to 16 years ఓల్డ్. మరి దీన్ని యాక్చువల్గా ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే యాక్షన్ ఫర్ నేచర్ శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ ఎన్జిఓ అనేది ఈ అవార్డ్ని ప్రజెంట్ చేస్తుంది. సో రీసెంట్గా 2021 ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో అవార్డ్ని లైక్ కైవసం చేసుకుంది మనకెవరు, అయాన్ శంక్త గారు. అండ్ హీ ఈస్ లైక్ 12 year ఓల్డ్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ అనమాట. సో హీస్ ఫ్రమ్ ముంబై మహారాష్ట్ర. సో రీసెంట్గా తనకి ఈ అవార్డ్ అనేది రీసెంట్గా అచీవ్ చేసుకున్నారు. అండ్ యాజ్ వెల్ as తను లైక్ విన్ అయిన ప్రైజ్ ఏంటంటే 3rd ప్రైజ్ అనమాట. అంటే ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 14 ఏదైతే ఉందో రిలవెంట్గా అందులో. దెన్ తను వర్క్ చేసిన ఏరియా ఏంటంటే కాంట్రిబ్యూషన్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ అంటున్నాం, కానీ మరి తను తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటి అంటే కన్జర్వేషన్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ పువాయ్ లేక్. సో ఈ పువాయ్ లేక్ అనేది ఏంటంటే ముంబైలో ఉంది. సో ఈ పువాయ్ లేక్ అనేది ప్రీవియస్గా దాని యొక్క గ్లోరీ అంటే ఇప్పుడు తన ఫోకస్ ఏంటి అంటే మళ్ళీ పువాయ్ లేక్ అనేది ఇట్ హ్యాస్ టు గెట్ ఇట్ పాస్ట్ గ్లోరీ అనమాట. అండ్ ఎందుకోసం పాస్ట్ గ్లోరీ అంటున్నారు అంటే పాస్ట్ ఇయర్స్లో ఈ పువాయ్ లేక్ నుండి లైక్ డ్రింకింగ్ వాటర్ తీసుకునే వాళ్ళు ముంబై పీపుల్, కానీ ఇప్పుడు అది ఎలా అయింది అంటే ఒక డంపింగ్ గ్రౌండ్గా మారింది సీవేజ్ అండ్ గార్బేజ్కి. ఓకే, సో అందుకోసమే ఇప్పుడు తను ఏంటంటే మేజర్గా సండేస్ ఎప్పుడైతే ఉంటాయో సో ఇక్కడ క్లీన్ చేయడం కోసం తను మేజర్గా వర్క్స్లో పార్టిసిపేట్ అవుతుంటారు. సో అందుకోసం తన యొక్క కాంట్రిబ్యూషన్కి అంటే ఇలాంటి ఒక టఫ్ ప్రాబ్లమ్స్ని కూడా అంటే అక్కడ ఆల్రెడీ గార్బేజ్ సీవేజ్గా మారింది, ఒక డంపింగ్ గ్రౌండ్గా మారింది, అయినా కూడా ఇప్పుడు దాన్ని ఏంటంటే రీహాబిలిటేషన్ చేసి కన్జర్వ్ చేయాలన్న థాట్ ఉంది కదా. సో హీఈస్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అందుకోసమే తనని దీనికి అలాగే ఈ అవార్డ్కి రిప్రజెంట్ చేశారు. సో అవార్డ్ ఏంటి మనకి ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో ఆఫ్ 2021గా మనకి అయాన్ శంక్త గారు రీసెంట్గా దీన్ని కైవసం చేసుకున్నారు. దెన్ మూవింగ్ టు ఇంపార్టెంట్ డేస్. సో ఏంటది మనకి వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనేది September 17th రోజు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంది. ఇది డేట్ అనమాట. ఎప్పుడు అది మనకి 17 September. మరి యాక్చువల్గా ఈ డే యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే దాట్ ఈస్ టు క్రియేట్ ఏ గ్లోబల్ అవేర్నెస్ అనమాట. దేని గురించి, పేషెంట్ సేఫ్టీ గురించి. అండ్ యాజ్ వెల్ as హౌ టు అర్జ్ ద పీపుల్ టు షో దేర్ కమిట్మెంట్ టు మేకింగ్ ద హెల్త్ కేర్ సేఫర్. అండ్ ఈ డే ఏంటంటే మేజర్గా ఫ్యామిలీస్ని కానీ కమ్యూనిటీస్ని కానీ పేషెంట్స్ని కానీ హెల్త్ కేర్ వర్కర్స్ని కానీ దిస్ ఇస్ బ్రింగింగ్ టుగెదర్ అనమాట. అండ్ ఎందుకోసము వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉంది పేషెంట్ సేఫ్టీ సైడ్ అనేది ఒకటి తీసుకురావడం కోసం అంటే ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు మనకు అది 17 September. దెన్ ఆబ్జెక్టివ్ అండ్ డేట్ ఫినిష్ అయింది కదా. నెక్స్ట్ విల్ మూవ్ టు థీమ్ అనమాట. సో థీమ్ ఆఫ్ 2021 వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనేది ఏంటంటే సేఫ్ మ్యాటర్నల్ అండ్ న్యూ బోర్న్ కేర్. సో ఇక్కడ మీరు మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోండి. మ్యాటర్నల్ అండ్ న్యూ బోర్న్ కేర్ లాగా ఈజీగా గుర్తుంటుంది. క్లియర్ కదా. సో సేఫ్ మ్యాటర్నల్ అండ్ న్యూ బోర్న్ కేర్ అంటే ఒకవేళ ఆప్షన్స్లో వచ్చినా కూడా ఓకే మదర్ అండ్ చైల్డ్ రిలేటెడ్ ఆప్షన్ ఏదైనా ఉంటే దానికి మీరు క్లిక్ చేయొచ్చు. ఈజీ క్లియర్. నెక్స్ట్ theme also we have done. Next now we have to discuss about
which year it has started to celebrate. So first World Patient Safety Day అనేది established by World Health Assembly in the year 2019 అనమాట. సో అప్పుడు ఏ స్పెషాలిటీ ఉంది యాక్చువల్ 2019లో ఎందుకు ఫస్ట్ వీళ్ళు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే it was adopted as a global action on patient safety అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ 72nd వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏదైతే 25th మే రోజు 2019 రోజు జరిగిందో ఆ రోజు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఏమని వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఈ 2019ని ఒక డిక్లరేషన్ అంటే ఇప్పటి నుండి ఏంటంటే ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనేది 17 సెప్టెంబర్ రోజు సెలబ్రేట్ చేయాలి అనేది మనకి 72nd వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో తీసుకున్నారు. సో మీరు ఇక్కడ లిటిల్ బిట్ యూ హ్యావ్ టు నో అబౌట్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆఫ్టర్ ద క్లాస్. ఒకసారి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో కవర్ చేసాము. ఇంకా ఒకవేళ మీకు ఐడియా లేకపోతే క్లాస్ తర్వాత జస్ట్ యూ వన్స్ గో టు ద కాన్సెప్ట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, మీకు ఇంకా ఫర్దర్ క్లాసెస్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఆబిచరీస్కి వెళ్ళినట్టయితే ఫార్మర్ ఇండియన్ ప్లేయర్ అండ్ మోహన్ బగాన్ గ్రేట్ భవానీ రాయ్ రీసెంట్లీ పాసెస్ అవే. సో మనకి ఇక్కడ ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే మోహన్ బగాన్ అంటున్నాం కదా, సో ఇక్కడ మోహన్ బగాన్ అనేది ఏంటంటే అథ్లెటిక్ క్లబ్ అనమాట. సో దాట్ ఈస్ మెయిన్లీ రిగార్డింగ్ ఫుట్బాల్. ఏంటది ఫుట్బాల్. దెన్ మనకి ఇది ఫస్ట్ సెటప్ అయిన ఇయర్ ఎప్పుడు అనేది అంటే 1889లో. సో ఈ అథ్లెటిక్ క్లబ్ ఏదైతే ఉందో సో దిస్ మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్ అనేది యూ కెన్ సీ ఇండియా ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్ క్లబ్ అనమాట. ఏంటది ఇండియన్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్ ఏషియా అండ్ ఇండియా. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ ఇది మనకి మోహన్ బగాన్ గురించి రైట్. సో తను యాక్చువల్గా ఏంటంటే భవానీ రాయ్ గారు మనకి ఈ మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్లో జాయిన్ అయింది 1966లో. దెన్ తను ఏంటంటే ఈ క్లబ్కి ప్లే చేసింది టిల్ 1972 వరకు. అండ్ తను లైక్ ఏంటంటే మనకి మ్యాచెస్ కూడా లైక్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆడిన కొన్ని మ్యాచెస్ ఉన్నాయి. అండ్ తను లైక్ అచీవ్ చేసుకున్న కొన్ని అవార్డ్స్ కానీ టైటిల్స్ కానీ చూడొచ్చు ఇక్కడ మీరు. And he has won like domestic level low and as well as like you can see Mohan Bagan win the Rovers Cup in 3 matches. See you can see 4 matches as a joint winner antaru dinni 68, 1970, 71 and 1972 annamata. Entadi joint winner. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ డొమెస్టిక్ లెవెల్లో కూడా తను వెస్ట్ బెంగాల్ టీమ్ని సపోర్ట్ చేస్తూ యాజ్ దాట్ హీ హెస్ వన్ సంతోష్ ట్రోఫీ ఇన్ 1968 అండ్ 71. అంటే తన యొక్క కొన్ని అచీవ్మెంట్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసాము. అండ్ మేజర్ పార్ట్ మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్ గురించి రైట్. సో ఆల్రెడీ మీకు పాయింట్స్ కూడా చెప్పాను కదా, ఇఫ్ పాసిబుల్ మీరు వీడియో స్లో చేసుకొని నోట్స్ కూడా తీసుకోండి రైట్. దెన్ మీరు ఇక్కడ తన యొక్క ఇమేజ్ కూడా చూసుకోవచ్చు. భవానీ రాయ్ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. నెక్స్ట్ ఏంటంటే 2 times ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ యూరిన్ సురెక్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో తను ఏంటంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏమన్నారు దట్ ఈస్ డబుల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అన్నారు రైట్. సో అది ఏ స్పోర్ట్లో అంటే మనకి హ్యామర్ త్రోలో. సో తను ఏంటంటే వరల్డ్ రికార్డ్ అనేది సెట్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఆ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేదు. ఓకే, సో ఆ రికార్డ్ ఏంటంటే హ్యామర్ త్రోలో త్రో ఆఫ్ 86.74 meters. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా ఆ పర్సన్ పాస్ అయ్యారు. మేజర్గా ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి, తను 2 ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ విన్ అయ్యారు. క్లియర్? సో దట్ ఈస్ హిస్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. అండ్ యాజ్ వెల్ as యూ హ్యావ్ టు ఫోకస్ హియర్ ఏంటంటే you have to focus that this is not representing India. So actually he has represented Soviet Union. Okay, make it clear చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ యాజ్ వెల్ యాజ్ తను రిప్రజెంట్ చేసింది సోవియట్ యూనియన్ని అంటిల్ 1991 వరకు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ఇక్కడ గోల్డ్ మెడల్స్ అంటున్నాం కదా, సో తను 2 times విన్ అయ్యారు అంటాం. అంటే ఏ ఒలింపిక్స్లో విన్ అయ్యారు మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం ఒలింపిక్ గేమ్స్ గురించి రైట్. సో తను విన్ అయిన ఒలింపిక్స్ ఏవి అంటే 1976 ఒలింపిక్స్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ విన్ అయ్యారు. నెక్స్ట్ 18 ఒలింపిక్స్ మాస్కోలో జరిగిన ఆ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో 2nd గోల్డ్ మెడల్. అంటే తను లైఫ్లో రిసీవ్ చేసుకున్న మెడల్స్ అన్ని 2 గోల్డ్ మెడల్స్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో మనం దీంతో క్లాస్ సెషన్ అనేది ఫినిష్ చేసి ఎండ్కి వచ్చాం కాబట్టి నౌ వీ హ్యావ్ టు కన్క్లూడ్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Stay safe, stay home and we will meet you in the next class. Until that, stay tuned. Have a nice day.